కీర్తనలు 97:11 నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది. కొన్నిసార్లు దేవుడు నీ జీవితంలో ఏదో పరిస్థితులకి చాలామంది ఏమనుకుంటారంటే, నాకు దేవుడు ఈ కష్టాలనే నియమించాడు, ఈ బాధలనే నియమించాడేమో. నెలలు గడుస్తున్న కొద్దీ, రోజులు గడుస్తున్న కొద్దీ, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ నా జీవితం ఇలాగే ఉంది, నా బ్రతికి ఇంతే, నా జీవితం ఇంతే, నా కష్టాలు ఇంతే అని కృంగిపోతున్నావా? నా దుఃఖము ముగింపు రాదు అనుకుంటున్నావా? చాలామంది ఏడుస్తూ ఉంటారు. ఈ వాగ్దానం అలాంటి వారి కోసమే. ఒకవేళ నీ జీవితంలో కూడా నిస్సారవంతంగా ఉన్నావా? నా జీవితం ఇంతే అని భారంతో ఉన్నావా? నా జీవితాంతం ఇలాగే గడపాలనుకుంటున్నావా? నా జీవితంలో వెలుగు లేదనుకుంటున్నావా? నీతిమంతుల కొరకు దేవుడు వెలుగుతున్నాడు, యథార్థవంతుల కొరకు ఆనందాన్ని విత్తాడు. దేవుడు నీకు ఆనందాన్ని, వెలుగునిచ్చే రోజు వస్తుంది. భర్తమయ్య అనే ఒక గుడ్డివాడు భిక్షగాడు ఉన్నాడు. అతడు ఎరికోలో అడుక్కుంటూ జీవితాన్ని గడిపేవాడు. అతడు అందరినీ పక్కన కూర్చొని అడుక్కుంటూ ఉంటాడు. చాలామంది అతన్ని నిందించారు, అతన్ని హింసించారు, అతని పరిస్థితిని చూసి నవ్వుకున్నారు. కానీ అతని పరిస్థితిని ఒకరోజు అద్భుత రీతిగా దేవుడు మహిమపరిచి అతని యందు దేవుడు గొప్ప కార్యం చేశాడు. దేవుడు యేసుప్రభుని అతను తెలుసుకొని స్వస్థత జరుగుతుందని అతను అనుకొని, యేసుప్రభువా మీరు నన్ను ముట్టండి, నా కొరకు ఆగండి దేవా అని అతన్ని యేసయ్యని అడగగా, యేసయ్య అతనిని ముట్టి కంటి చూపునిచ్చాడు. నీ జీవితంలో కూడా ఏదైనా సమస్య ఉందేమో, చీకటి ఉందేమో, అనారోగ్యం ఉందేమో, ఆపదలు ఉన్నాయేమో, కష్టాలు ఉన్నాయేమో, నష్టాలు ఉన్నాయేమో. ప్రతి ఒక్క కష్టాన్ని, నష్టాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడి యందు పరిపూర్ణమైన నమ్మకంతో నీవు ఉండి దేవుని స్తుతించు. ఆ దేవుడు నీ కొరకు గొప్ప కార్యాన్ని చేస్తాడు. దేవుడు ఏ పరిస్థితినైనా మార్చగల దేవుడు. ఆయనకి అసాధ్యమైందంటూ ఏదీ లేదు. భూమాకాశాలను సృజించిన దేవుడు ఈ సృష్టిలో నీ చిన్న సమస్యను మార్చలేడా? నీ విశ్వాసం గొప్పదైతే దేవుడు నీ సమస్యను తీసివేయగల సమర్థుడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ వాక్యం చూస్తున్న వారందరి జీవితంలో ఫలించాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటున్నాను. హల్లెలూయా.